Dear students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapura, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the 6th semester elective paper, second unit topic. That is the production of secondary metabolites. This is the second chapter of the second unit. What is the secondary metabolites? We are discussing topic is the production of secondary metabolites. But first we discussing the secondary metabolites. What is the secondary metabolites? The chemical compound belonging to a particular metabolic pathway produced by plants are collectively referred to as secondary metabolites or are phytochemicals. అంటే ఏంటి, మొక్క యొక్క దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, జీవన క్రియలు. ఆ క్రియలు జరిగేటప్పుడు సమ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ దట్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్. కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని సెల్స్ అనేటటువంటివి కలెక్ట్ చేసి దట్ కెన్ ట్రాప్డ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. దట్ ఈస్ కాల్డ్ సెకండరీ మెటబలైట్స్. దే డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ప్లాంట్స్. ఈ సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటివి ప్లాంట్ గ్రోత్లో ఇన్వాల్వ్ అవ్వవు. ద సెకండరీ మెటబలైట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ నీడెడ్ బై ప్లాంట్స్. అంటే మొక్కలు అనేటటువంటి వీటిని డైరెక్ట్గా ఉపయోగించుకోవు వీటిని, as they do not perform any physiological function. Although the native plants are capable of producing the secondary metabolites of commercial interest, tissue culture system are preferred. అంటే మనకి సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటివి కమర్షియల్గా అంటే ఎకనామిక్గా ఆదాయం సంపాదించుకోవడం కోసం వీటిని మనం టిష్యూ కల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకుంటాం అన్నమాట. What is the types of secondary metabolites in plants? There are no fixed commonly agreed upon a system for classifying secondary metabolites based on the biosynthetic origins. Based on the biosynthetic origins, the plants, the secondary metabolite plants can be divided into three major groups. Secondary metabolites are divided into three major groups. That is, the three are the flavonoids and allied phenolic and polyphenolic compounds. Second one is the terpenoids. Third one is the nitrogen containing alkaloids and sulfur containing compounds. This is the generally classified the three major groups. Special interest in plant tissue culture for the large scale production of commercially important compounds. These are included pharmaceuticals, flavors, fragrances, cosmetics, food additives, feedstocks and antimicrobials. అంటే వీటిని ఏ రకంగా ఉపయోగించుకుంటారంటే ఫార్మస్యూటికల్స్, మెడిసిన్స్ ప్రిపరేషన్స్కి సంబంధించి, ఫ్లేవర్స్ అంటే ఇందులో టేస్ట్ కోసం ఉపయోగించుకోవడం, ఫ్రాగ్రెన్సెస్ గుడ్ స్మెల్లింగ్ దానికోసం, కాస్మెటిక్స్ ప్రిపరేషన్స్ కోసం, అలాగే ఫుడ్కి టేస్ట్ ఇవ్వడం కోసం లేదా ప్రిజర్వ్ చేయడం కోసం ఇలాగా సమ్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఫుడ్ అడిటివ్స్, ఫీడ్ స్టాక్స్, యాంటీమైక్రోబియల్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనిస్ట్గా పనిచేసే వాటికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. వాట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద సెకండరీ మెటబలైట్స్? కాంపౌండ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అండర్ కంట్రోల్ కండిషన్స్ యాజ్ పర్ మార్కెట్ డిమాండ్స్. అంటే మనకి మార్కెట్లో ఉండేటటువంటి డిమాండ్ని బట్టి మనం ఈ సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాం. కల్చర్ సిస్టమ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. Culture systems are independent of environmental factors, seasonal variations, pest and microbial diseases and geographical constraints. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫెక్ట్ని తెలుసుకోవడం కోసం, సీజనల్ వేరియేషన్స్
అంటే సీజనల్ వేరియేషన్స్ కింద మెటబాలిక్ అంటే మెటబలైట్స్ ఏం ప్రొడ్యూస్ అవుతాయి, పెస్ట్ రెసిస్టెన్స్గా ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏంటి, మైక్రోబియల్ డిసీజెస్కి సంబంధించి వీటిని ప్రొడ్యూస్ చేసుకోవడానికి. సెల్ గ్రోత్ కెన్ బి కంట్రోల్ టు ఫెసిలిటేటెడ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ ఫార్మేషన్. అంటే సెల్ ఎలాగ కంట్రోల్ చేస్తుంది ప్రొడక్ట్ ఫార్మేషన్ని. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ విల్ బి కన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై స్పెసిఫిక్ సెల్ లైన్. అంటే మనకు కావాల్సింది క్వాలిటీ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సెల్ లైన్ నుంచి ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రికవరీ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ బి ఈజీ. అంటే కల్చర్ నుంచి అంటే మనం సెల్ లైన్ ఉపయోగించి క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ ప్రోడక్ట్ని రిమూవరీ అంటే రికవరీ తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందంట. అందుకోసం అని చెప్పేసి మనం ఈ సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి పద్ధతిని ఉపయోగించడం. ప్లాంట్ కల్చర్స్ అండ్ పర్టికులర్లీ యూజ్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్ టు బి గ్రోన్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఫీల్డ్లో పెంచేటప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ట్ తక్కువగా అవుతుంది అనేసి. మ్యూటెంట్ సెల్ లైన్స్ కెన్ బి డెవలప్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ నోవెల్ కాంపౌండ్స్ ఆఫ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ విచ్ ఆర్ నాట్ నార్మలీ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. అంటే మనం మొక్కలను పెంచి ఆ మొక్కల్లో నుంచి సెపరేట్ చేయడం కంటే అసలు ఏ మొక్కలో ఏది ప్రొడ్యూస్ అవుతుందో ఆ సెల్ లైన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ సెల్స్ని న్యూట్రియంట్ మీడియంని సూటబుల్ న్యూట్రియంట్ మీడియం మీద కల్చర్ చేసుకుంటే ఈజీగా మనం ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రోడక్ట్ని ల్యాబ్లోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయో ట్రాన్స్ఫర్మేషన్ రియాక్షన్స్ కెన్ బి క్యారీడ్ అవుట్ విత్ సర్టెన్ కల్చర్స్ సెల్స్. అంటే మనకి ప్రోడక్ట్ కింద ఫార్మేషన్ చేయాల్సినటువంటి పని లేకుండా డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్నే రిలీజ్ చేసుకునేలాగా కల్చర్ చేసుకుంటాం అన్నమాట. ద ప్రొడక్షన్ కంట్రోల్ ఈజ్ నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. అంటే ప్రొడక్షన్ని మనం అంటే మన ల్యాబ్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి బయట ప్రొడ్యూస్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటటువంటి చాయిస్ తక్కువగా ఉంటుందన్నమాట. ద ప్రొడక్షన్ టైమ్ ఈజ్ లెస్ అండ్ లేబర్ కాస్ట్ ఆర్ మినిమల్. అంటే లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువగా అవుతుందని అంటే మనం విత్ ఇన్ షార్ట్ ప్లేస్ లోపల ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో. అబౌట్ 25 to 30% ఆఫ్ మెడిసిన్స్ ఫర్ హ్యూమన్ యూజ్. అంటే మనుషులు ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ ప్రిపరేషన్ కోసం, అలాగే వేరియస్ కమర్షియల్ మెటీరియల్స్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్, ఇండస్ట్రీలో ఉపయోగించేటటువంటి కెమికల్ ప్రొడక్షన్ కోసం అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్. అంటే ఇండస్ట్రీలో ఉపయోగించేటువంటి కెమికల్స్ కానీ మెడిసిన్స్ తయారులో ఉపయోగించేటటువంటి కాంపౌండ్స్ కానీ మనకు ఈ సెకండరీ మెటబలైట్స్ నుంచి వస్తాయి కాబట్టి. ఇన్ జనరల్ టిష్యూ కల్చర్ ప్రొడక్షన్ ఆన్ న్యాచురల్ మెటీరియల్ ఈజ్ చీపర్ కంపేర్డ్ టు ద సింథటిక్ ప్రొడక్ట్స్. అంటే మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్నటువంటి కాంపౌండ్స్ కంటే ఇలా ప్రొడ్యూస్ చేసుకునేటటువంటివి కొంచెం క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ అన్నప్పుడు ఇన్ జనరల్ ఇన్ విట్రో ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ ఈజ్ లోయర్ వెన్ కంపేర్డ్ టు ఇంటాక్ట్ ప్లాంట్స్. అంటే ప్లాంట్లో అయితే ఎక్కువ శాతంలో ప్రొడ్యూస్ అవుతాయి, కాకపోతే మనం ఇక్కడ ఒక సెల్ తెచ్చుకుని ఆ సెల్నే కల్చర్ చేసుకుంటాం కాబట్టి అంటే మొక్కలు అయితే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ మనం ఆర్టిఫిషియల్గానే కదా మనం పెంచాల్సింది వీటిని. Many types of secondary metabolites are formed in differentiated tissues or organs. In such case, culture cells which are non-differentiated can be produced later. అంటే మొక్కలు ఏ కణాలు ఈ సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయలేకపోతే మనం ఈ సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ ఇన్ విట్రో కండిషన్స్ అనేటటువంటిది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కల్చర్డ్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ అన్స్టేబుల్ అండ్ మే అండర్గో మ్యుటేషన్స్. అంటే సెల్స్ మన న్యూట్రియంట్ మీడియం ఇస్తాము, అన్నీ అవైలబుల్గా ఉంటాయి, బట్ అందులో జెనెటికల్ కాన్స్టిట్యూషన్ వేరుగా మారిపోయింది అనుకోండి, మనకి ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ మేబీ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్. మ్యూటేషన్ వస్తే మనకు కావాల్సినటువంటిది తగ్గిపోతుంది ప్రొడక్ట్ రావడం. విగరస్ స్టిర్రింగ్ ఈజ్ నెసెసరీ టు ప్రివెంట్ అగ్రిగేషన్ ఆఫ్ కల్చర్డ్ సెల్స్. దిస్ మే ఆఫెన్ డ్యామేజ్ ద సెల్స్. అంటే మనకి సెల్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు అంటే
గ్రూప్స్ ఫార్మేషన్ జరగకుండా, అంటే టిష్యూ లాగా ఏర్పడిపోకుండా ఏ సెల్కి ఆ సెల్ ఇండివిజువల్గా గ్రో అప్ అయ్యేలాగా ఉండడం కోసం స్టిర్రింగ్ చేస్తాం, అంటే తిప్పుతూ ఉంటాం, రొటేషన్ చేస్తూ ఉంటాం. అందువలన సెల్స్ డ్యామేజ్ అయ్యేటటువంటి చాయిస్ ఉంటుందన్నమాట. స్ట్రిక్ట్ అసెప్టిక్ కండిషన్స్ హ్యావ్ టు బి మెయింటైన్ డ్యూరింగ్ కల్చర్ టెక్నిక్. ఎనీ ఇన్ఫెక్షన్ టు ద కల్చర్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ప్రొడక్ట్ ఫార్మేషన్. అంటే మనం అసెప్టిక్ కండిషన్స్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయలేకపోతే, మెయింటైన్ చేయలేకపోతే దట్ కెన్ ఆల్సో ఎఫెక్టెడ్ ద ప్రొడక్షన్ రేట్. అది కూడా ప్రొడక్షన్ రేట్ మీద ప్రభావాన్ని చూపించేటట్టు అవకాశం ఉందన్నమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. హియర్ దట్ హ్యావింగ్ ద 7 స్టెప్స్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ విట్రో కల్చర్ ఆఫ్ సెల్స్ ఫర్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ ఈజ్ కాంప్లెక్స్ and involves the following 7 steps. The 7 steps are the major steps. First one is the selection of cell lines for high yield of secondary metabolites. మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ 7 స్టెప్స్ని మీకు ఫస్ట్ ఎగ్జిబిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద లాంగ్ ప్రాసెస్, చాలా పెద్దది ప్రాసెస్ ఉంటుంది. అందుకే మీకు ఫస్ట్ ఈ 7 మేజర్ స్టెప్స్ని నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. మీకు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఈ 7 స్టెప్స్ని నార్మల్గా రాయగలిగితే సరిపోతుంది. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయబడ్డాయి ఇందులో. మీరు ఎగ్జామినేషన్ పర్పస్కి రాసేటప్పుడు కట్ చేస్తూ రాయాల్సి వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ద సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ ద హై ఈల్డ్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే మనం ఏ కణాలను అయితే మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం ల్యాబ్ లోపల, ఆ కణాలను సెలెక్ట్ చేయాలి కదా ఫస్ట్. అందువల్ల దట్ సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్, అంటే ప్లాంట్ నుంచి ఐసోలేట్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ ద లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. అంటే సెలెక్ట్ చేసినటువంటి ఐసోలేట్ చేసినటువంటి సెల్స్ని ఎక్కువ సంఖ్యలో పెంచాలి. మీడియం కాంపోజిషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూట్రిషన్స్. మరి కల్చర్ చేయాలంటే మీడియం కావాలి కదా, అందుకోసం దాని కాంపోజిషన్ ఏంటి, న్యూట్రియంట్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అని దాని గురించి. నెక్స్ట్, ఎల్సిటర్, ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే ఎల్సిటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులోనే షార్ట్ అడుగుతూ ఉంటారు మనల్ని. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మనకి లైటు, టెంపరేచరు, pH ఇలాంటివి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. బయో ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ద ప్లాంట్ సెల్ కల్చర్స్. అంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ చేసే విధానం గురించి అన్నమాట. డైరెక్ట్గా ప్రోడక్ట్ రిలీజ్ చేయడమా లేకపోతే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవడమా. సెకండరీ మెటబలైట్స్ రిలీజ్ అండ్ అనాలిసిస్. లాస్ట్ స్టెప్ అంటే మనం సెకండరీ మెటబలైట్స్ ఫార్మేషన్ అయిన తర్వాత వాటిని మనం ఐసోలేట్ చేసుకోవాలి కదా, దానికి సంబంధించిన స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్, సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ హై ఈల్డ్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. అంటే మనకి ఇందులో ఒక్కొక్క స్టెప్ని 5 మార్క్స్ క్వశ్చన్స్కి అడగడానికి చాయిస్ ఉందన్నమాట. First step, the very purpose of tissue culture is to produce high amount of secondary metabolites in general majority of callus and suspension culture. అంటే క్యాలస్ కల్చర్ లేదా సస్పెన్షన్ కల్చర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొడ్యూస్ లెస్ క్వాంటిటీ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఇన్ ద కల్చర్స్. అంటే సెల్ సస్పెన్షన్ కల్చర్ కానీ క్యాలస్ కల్చర్ కానీ మనకి అంటే ప్రొడక్షన్ చేసుకోవడానికి చాలా తక్కువ సంఖ్యలో మనకి కాంపౌండ్స్ వస్తాయి. సమ్ స్పెషల్ టెక్నిక్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టు సెలెక్ట్ ద సెల్ లైన్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ డిజైర్డ్ మెటబలైట్స్. అంటే మనకు కావాల్సినటువంటి మెటబలైట్స్ని ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేసుకోవాలి కాబట్టి విచ్ సెల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ద హై అమౌంట్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి సెల్ని బట్టే మనకి సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. దీస్ మెథడ్స్ ఆర్ అల్టిమేట్లీ యూస్ఫుల్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ సెల్స్ ఫ్రమ్ ది నాన్ ప్రొడ్యూసర్ సెల్స్. అంటే ప్రొడ్యూసర్స్ అంటే సెకండరీ మెటబలైట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్స్ ఏవి, ప్రొడ్యూస్ చేయలేనటువంటి సెల్స్ ఏవి, అంటే వాటిని సెపరేట్ చేయడం అనేటటువంటిదే మనకి ఇక్కడ చేయాల్సినటువంటి పద్ధతి. ద టెక్నిక్స్ కామన్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద సెల్ లైన్ సెలెక్షన్ ఆర్ సెల్ క్లోనింగ్, విజువల్ అండ్ కెమికల్ అనాలిసిస్ అండ్ సెలెక్షన్ ఫర్ రెసిస్టెన్స్. అంటే మనకు ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతులను ఉపయోగించి మనం ఇక్కడ సెల్ లైన్ అనేటటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సెల్ లైన్ సెలెక్ట్ చేయడానికి
మనకు ఉండేటటువంటిది సెల్ క్లోనింగ్ అనేటటువంటి పద్ధతి. ఫస్ట్ అంటే వాట్ ఈస్ ద సెల్ క్లోనింగ్? దిస్ ఈస్ ద సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇన్వాల్వ్స్ ద గ్రోయింగ్ ద సెల్, the single cells taken from the suspension cultures in a suitable medium. Each cell population is then screened for the secondary metabolite formation, and only those cells with high yielding ability are selected and maintained by subcloning. అంటే మనకి ఏ సెల్ అయితే సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సెల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అలాగే హై క్వాంటిటీ ఎక్కువ సంఖ్యలో రావాలి. అంటే దాన్ని సబ్ క్లోనింగ్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా వీలు ఉండాలి. ఇందులో ఫస్ట్ స్టెప్ మనకు వచ్చి సింగిల్ సెల్ క్లోనింగ్. అంటే ఈ సెల్ క్లోనింగ్ అనేటటువంటిది ఏ విధంగా చేసుకోవచ్చు? సెల్ క్లోనింగ్లో టైప్స్ చెప్తున్నాను నేను. సింగిల్ సెల్ క్లోనింగ్ లేకపోతే సెల్ అగ్రిగేషన్ క్లోనింగ్ అని చెప్తాం. ఫస్ట్ సింగిల్ సెల్ క్లోనింగ్. దీస్ ఆర్ ద సర్టెన్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఇన్ ద ఐసోలేషన్ అండ్ కల్చర్ ఆఫ్ ద సింగిల్ సెల్. అంటే ఈ పద్ధతిని కెథరాథస్ రోజియస్ అనేటటువంటి మొక్క లోపల యాజ్మల్సిన్ అండ్ వింక్రిస్టిన్, దీస్ ఆర్ ద ఆల్కలైడ్స్. ఈ ఆల్కలైడ్స్ని కెథరాంతస్ రోజియస్ అనేటటువంటి మొక్కలో నుంచి సపరేట్, బిల్లగన్నేరు అంటాం కదా, ఆ మొక్కలో ఉండేటటువంటి కెమికల్స్ని ఐసోలేట్ చేయడం కోసం సింగిల్ సెల్ క్లోనింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒకటే కణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ. అంటే ఆ సింగిల్ సెల్ని మనం కల్చర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రిగేట్, అంటే సెల్ అగ్రిగేట్ క్లోనింగ్ అంటాం. దిస్ ఈస్ ద కంపేర్డ్ టు సింగిల్ సెల్ క్లోనింగ్, సెల్ అగ్రిగేటెడ్ క్లోనింగ్ ఈజ్ మచ్ ఈజియర్. Cell aggregate cloning for the selection of the cells yielding high quantity of secondary metabolites. అంటే సింగిల్ సెల్ని ప్రొడ్యూస్ చేసుకుంటే లో క్వాంటిటీ వస్తుంది. అదే గ్రూప్ ఆఫ్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉండేటటువంటి స్టెప్స్ అంటే మన సెల్ క్లోనింగ్ చేయడానికి ఇది ఒక పెద్ద లార్జ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు దానికి మళ్ళీ ఇక్కడ పాయింట్ వైజ్గా చెప్తాను. ఏ హయ్యర్ ఈల్డింగ్ ప్లాంట్, అంటే మనకి ఏదైతే కాంపౌండ్ ఇస్తుందో ఆ కాంపౌండ్ ఇచ్చినటువంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం. ఆఫ్ ది డిజైర్డ్ మెటబలైట్ ఈజ్ సెలెక్ట్ చేసుకోవాలి మొక్కని. ఇట్ ఎక్స్ప్లాంట్స్ ఆర్ ఫస్ట్ కల్చర్డ్ ఆన్ ద సాలిడ్ మీడియం. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్లో ఉండేటటువంటి సెల్స్ని ఐసోలేట్ చేసి మనం కల్చర్ చేస్తాం. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ద క్యాలస్ కల్చర్, హై మెటబలైట్ ప్రొడ్యూసింగ్ క్యాలస్ ఆర్ ఐడెంటిఫైడ్. అంటే మనం కల్చర్ చేసిన తర్వాత మనకి అందులో ఉండేటటువంటి సెల్స్, ఇదిగోండి ప్లాంట్లో నుంచి మనం సెల్ కల్చర్ చేసాం కదా, ఎక్స్ప్లాంట్, ఇది క్యాలస్ ఫార్మేషన్ చేసింది, ఎస్టాబ్లిష్డ్ ద క్యాలస్ కల్చర్ చేసిన తర్వాత దానిలో నుంచి ఒక క్యాలస్ని మనం సెలెక్ట్ చేస్తాం. దే ఆర్ గ్రోన్ ఇన్ సస్పెన్షన్ కల్చర్. అంటే మనకి హై మెటబలైట్ ప్రొడ్యూస్ చేసేటువంటి క్యాలస్ని తీసుకుని ఫోర్త్ వన్ సస్పెన్షన్ కల్చర్ చేస్తామన్నమాట. అది సస్పెన్షన్ కల్చర్. ఇదిగోండి ఇందులోంచి ఒక 2, అంటే ఇక్కడ 4, 5 ఉన్నాయి, అందులోంచి 2 తీసుకున్నాం. ఆ రెండింటిని మళ్ళీ కల్చర్ చేస్తున్నాం. సస్పెన్షన్ కల్చర్ అంటే లిక్విడ్ కల్చర్ లోపల కల్చర్ చేస్తున్నాం. సెల్ అగ్రిగేట్ ఫ్రమ్ దీస్ కల్చర్స్ ఆర్ గ్రోన్ ఆన్ సాలిడ్ మీడియం. మళ్ళీ వీటిని సాలిడ్ మీడియం మీద గ్రో అప్ చేయాలి. ద ఫ్రెష్లీ డెవలప్డ్ సెల్ అగ్రిగేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts and one half is grown for the subculture while the other half is used for the quantitative analysis of the desired secondary metabolite produced. అంటే మనకి ఇక్కడ నుంచి మనం క్యాలస్ వచ్చింది, ఆ క్యాలస్లో నుంచి మనం డిజైరబుల్ అంటే ఏ సెకండరీ మెటబలైట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్స్ అయితే కాలనీస్ ఏ ఉన్నాయో ఆ కాలనీస్ సెలెక్ట్ చేసి సస్పెన్షన్ కల్చర్ చేసాం. మళ్ళీ అందులో వచ్చినటువంటి సెల్స్ని మనం సాలిడ్ మీడియం మీద గ్రో అప్ చేసాం. గ్రో అప్ చేసిన తర్వాత కాలనీస్ వస్తాయి కదా, మనకు సెల్స్ వస్తాయి కదా, ఆ సెల్స్లో ఉన్నటువంటి కొన్ని సెల్స్ని సబ్ కల్చర్ చేయాలన్నమాట. సబ్ కల్చర్ కోసం మనం ఇదిగోండి అంటే కొన్నిటినేమో సబ్ కల్చర్ పర్పస్కి యూజ్ చేస్తాము, కొన్నిటినేమో మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ అంటే 2 కింద డివైడ్ చేసాం. 2 కింద డివైడ్ చేసి ఒకటేమో సబ్ కల్చర్ మెయింటెనెన్స్ కోసం, ఇంకోటి వచ్చేమో మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. సెలెక్టెడ్ హై ఈల్డింగ్ సెల్ లైన్స్ అంటే మనం వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటాం.
The cell lines with high yield secondary metabolites are selected and used for the scale up in suspension culture. This is followed by large scale tissue culture in the bioreactor. అంటే ఇందులో నుంచి మనం తీసుకున్నటువంటి సెల్స్ని మళ్ళీ సస్పెన్షన్ కల్చర్లో వేసి మనం నెక్స్ట్ బయోరియాక్టర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ స్కేల్ ప్రొడక్షన్ చేయాలి కదా, అంటే ఎక్కువ సంఖ్యలో పెంచాలి కదా. అంటే ఇక్కడ అంటే మనం ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం సెల్ లైన్స్ ప్రిపరేషన్ అంటే హూ ఈజ్ ప్రొడ్యూసెడ్ ద హై అమౌంట్ ఆఫ్ సెకండరీ మెటబలైట్, ఆ సెల్ని ఐసోలేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చేసింది ఏంటి, సెల్ కలెక్షన్ చేస్తాం. ఇలాగా చేయొచ్చు. లేదా దీనిలోనే మనం విజువల్ కంటి సహాయంతో అంటే కల్చర్ మీడియం మీద కల్చర్ చేసాం. రెండో స్టెప్ ఏంటి, విజువల్ అండ్ కెమికల్ అనాలిసిస్. A direct measurement of some of the secondary metabolites produced by the cell lines can be done either visual or chemical analysis. Visual identification of the cell lines producing colored secondary metabolites. అంటే ఒకవేళ పిగ్మెంట్స్కి సంబంధించి అయితే బీటా కెరోటిన్, షికోనిన్ ఇలాంటి వాటిని విల్ హెల్ప్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ హై ఈల్డ్ సెల్స్. అంటే పిగ్మెంట్ కలర్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. గ్రీన్ కలర్ ఉందా, లేకపోతే ఎల్లో కలర్ ఉందా, ఆరెంజ్ కలర్ ఉందా, ఈ కలర్స్ని బట్టి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి వీ కెన్ ఐడెంటిఫై దట్. దిస్ మెథడ్ ఈజ్ క్వైట్ సింపుల్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్. అంటే సెల్స్ని కూడా డ్యామేజ్ చేయాల్సినటువంటి పని ఉండదు. ద మేజర్ లిమిటేషన్ ఈజ్ దట్ ఆఫ్ డిజైర్డ్ మెటబలైట్ షుడ్ బి కలర్డ్. అంటే కలర్ వేరియేషన్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి. సర్టెన్ సెకండరీ మెటబలైట్స్ ఎమిట్ ఫ్లోరసెన్స్ అండర్ యూవీ లైట్ అండ్ ద కరస్పాండింగ్ క్లోన్స్ కెన్ బి ఐడెంటిఫైడ్. అంటే కొన్నిటినేమో లైట్స్ ఎఫెక్ట్ వలన, ఫ్లోరసెంట్ లైట్ ఎఫెక్ట్ వలన ఐడెంటిఫై చేయొచ్చు. అంటే విజువల్ చూసి అంటే పిగ్మెంటేషన్ కలర్స్ వలన, ఫ్లోరసెంట్ లైట్ వలన మాత్రం. సమ్ వర్కర్స్ యూజ్ సింపుల్, సెన్సిటివ్ అండ్ ఎక్స్పెన్సివ్ కెమికల్ అనలైటికల్ మెథడ్స్ ఫర్ ద qualitative estimation of desired metabolites. Analysis is carried out in some colonies derived from single cell cultures. Radioimmunoassay is the most commonly used analytical method. Microspectrophotometry and fluorescent antibody techniques are also used in cell squash method as tried for the chemical analysis of tobacco cells. అంటే కెమికల్ అనాలిసిస్ని బట్టి కెథరాంతస్లోనేమో రేడియో ఇమ్యూనో ఎస్ఐ అనేటటువంటి టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు. టొబాకో ప్లాంట్ లోపల అయితేనేమో మనకి ఫ్లోరసెంట్ యాంటీబాడీ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ పద్ధతులు ఉపయోగించి ఆ మొక్కల్లో అంటే సెకండరీ మెటబలైట్స్, టొబాకోలో నికోటిన్ అనేటటువంటిది ఉంటుంది, కెథరాంతస్ రోజెస్లోనూ అజ్మలెసిన్ అనేటటువంటి కాంపౌండ్కి సంబంధించి చేస్తున్నారనమాట. సెల్ లైన్ సెలక్షన్లో థర్డ్ స్టెప్ వచ్చేటప్పుడు సెలక్షన్ ఫర్ రెసిస్టెన్స్. Certain cells resistant to the toxic compounds may lead to formation of the mutant cells which can overproduce a primary metabolite and then a secondary metabolite. Such mutants can be selected and used to produce the desired metabolite in large quantities. అంటే మనకి మ్యూటేషన్స్ రావడం వలన కొన్ని సందర్భాల లోపల ప్రైమరీ మెటబలైట్స్ కంటే సెకండరీ మెటబలైట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాంటి సెల్స్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. Cell line selected for the resistance of 5-methyl tryptophan produced strains which can overproduce tryptophan. That these tryptophan overproducing strains can be synthesized 10 to 50 times higher levels of the natural oxygen, namely IAA. అంటే IAA అన్న ట్రిప్టోఫాన్ అన్న రెండు మనకి ఒకటే. ఆక్సిజన్కి సంబంధించిన ట్రిప్టోఫాన్ అనేటువంటిది ఎమినో యాసిడ్ ఫాము, IAA కెమికల్ ఫామ్ ఇండోలెస్టిక్ యాసిడ్ అనేటటువంటిది. అంటే ట్రిప్టోఫాన్ కంటే మనకి 10 to 50 times ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తుందంట. 5-methyl tryptophan ప్రొడ్యూస్డ్ స్ట్రెయిన్స్ విచ్ ఓవర్ ప్రొడ్యూస్డ్ ద ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద సెలెక్షన్ ఫర్ రెసిస్టెంట్. అంటే మనం ఎక్కువగా మాత్రం సెల్ లైన్ అంటే సెల్ అగ్రిగేటెడ్ క్లోనింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం ఫస్ట్ స్టెప్ లోపల. అంటే సెలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్, మనకి సెల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్షన్ ఆఫ్ సెల్ లైన్స్ ఫర్ హై ఈల్డ్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ లోపల మనం అగ్రిగేటెడ్ సెల్ మెథడ్ని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట వీటన్నిటికంటే. ఇప్పుడు సెల్ ప్రొడక్షన్ జరిగింది. సెకండ్ స్టెప్
లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, ఎక్కువ సంఖ్యలో కణాలను ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ డిజైర్డ్ మెటబలైట్స్, లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఈజ్ రిక్వైర్డ్. ప్లాంట్ సెల్స్ 20 to 150 micrometer in diameter are generally 10 to 100 times larger than the bacterial or fungal cells. When cultured, plant cells exhibit in volumes and thus variable shapes, sizes. Further culture, the cells have low growth and root and genetic instability. అంటే మనం కల్చర్ చేసేటప్పుడు ఆ సెల్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎట్ ఏ టైం లార్జ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తాం కదా, జెనెటికల్ స్టెబిలిటీ లేకపోతే కష్టమైపోతూ ఉంటుంది. ఆల్ ద ఆస్పెక్ట్స్ హ్యావ్ బీన్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ద మాస్ కల్టివేషన్ ఆఫ్ సెల్స్. అన్ని లెక్కలోకి తీసుకోవాలన్నమాట. మెయిన్లీ 4 డిఫరెంట్ కల్చర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్. దట్ ఈస్ అంటే 4 పద్ధతులను ఉపయోగిస్తున్నారు కల్చర్ చేయడం. అంటే ఒక సెల్ని ఉపయోగించి లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటువంటి ప్రొడక్షన్ చేయడం కాన్సెప్ట్ ఇక్కడ. దానికోసం ఫ్రీ సెల్ సస్పెన్షన్ కల్చర్ యూజ్ చేయొచ్చు, లేదా ఇమ్మొబలైజ్డ్ సెల్ కల్చర్ని యూజ్ చేయొచ్చు, 2 phase సిస్టమ్ కల్చర్ని యూజ్ చేయొచ్చు, హెయిరీ రూట్ కల్చర్. మనకి ఫస్ట్ 2 కల్చర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ మెథడ్స్నే ఫ్రీ సెల్ సస్పెన్షన్ కల్చర్ అంటే మనకి బయోరియాక్టర్స్ని యూస్ చేసి లిక్విడ్ కల్చర్ని ఉపయోగిస్తాం అనమాట. మాస్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ క్యారీడ్ అవుట్ బై సెల్ సస్పెన్షన్ కల్చర్స్. కేర్ షుడ్ బి టేకెన్ టు అచీవ్ గుడ్ గ్రోత్ రేట్ cells and efficient formation of the desired secondary metabolites. Many specially designed bioreactors are used for the free cell suspension culture. అంటే మనం ఇక్కడ ఒక సెల్ని అంటే మనం పాలల్లో పెరుగు వేసి తోడు ఎలా పెడుతూ ఉంటాం పెరుగుగా మారడానికి, అలాగే ఇక్కడ ఒక సెల్ని వేసి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయడం కాన్సెప్ట్ మనకి. అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ బయోరియాక్టర్స్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటి ఆ బయోరియాక్టర్స్ అంటే బ్యాచ్ బయోరియాక్టర్స్ అంటే ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. లేదా కంటిన్యూస్ బయోరియాక్టర్, కంటిన్యూగా ప్రొడక్షన్ చేయడం. అంటే ఇంకా బ్యాచ్ వైజ్ అంటే మధ్యలో డ్రాపింగ్ ఉండదు. ఓ పక్క నుంచి మనం సబ్స్టెన్స్ వేస్తూ ఉంటే వెనకాల ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇనాక్యులేషన్ చేస్తూ ఉంటాం, ఒక పక్క నుంచి కల్చర్ మీడియా యాడ్ చేస్తూ ఉంటాం, ఒక పక్క నుంచి సెల్స్ అనేటటువంటి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి కంటిన్యూస్. మల్టీ స్టేజ్ బయోరియాక్టర్, ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్, స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఉపయోగిస్తాం. There is a wide variety of culture vessels ranging in size from 20 to 20,000 లీటర్. అంటే మనం అందులో కల్చర్ మీడియా యాడ్ చేయడానికి ఇంత కెపాసిటీ ఉంటుందన్నమాట. హ్యావ్ బీన్ డిజైన్ టు గ్రో హై డెన్సిటీ ఆఫ్ ప్లాంట్ సెల్స్. 2 main important aspects have to be considered for the good success of suspension culture. అంటే 2 అంశాలు ముఖ్యం. ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎడిక్వేట్ అండ్ కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై. అంటే సెల్ గ్రో అవ్వాలంటే మనకి మినిమం ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి, కంటిన్యూగా ఆక్సిజన్ సప్లై చేయగలగాలి. సెకండ్ వన్, మినిమల్ generation of hydrodynamic stresses due to the aeration agitation system within the culture vessels. అంటే మనకి హైడ్రోడైనమిక్ స్ట్రెస్సెస్ అందులో వచ్చినటువంటి స్ట్రెస్సెస్ని అంటే మినిమం జనరేషన్ మనకి ఎయిరేషన్ అనేటటువంటిది లేకపోతే కష్టం. అంటే ద సెల్స్ ఆర్ అండర్ గో ద డెత్ కండిషన్స్. ఎయిర్ కండిషన్స్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఆక్సిజన్ సప్లై ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ స్టెప్ ఇందులోనే అంటే మనం 4 పద్ధతుల్లో లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడక్షన్ చేయొచ్చు అన్నాం కదా. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్రీ సెల్ సస్పెన్షన్, సెకండ్ వన్ ఇస్ ద ఇమ్మొబలైజ్డ్ సెల్ కల్చర్. ఇందాకేమో లిక్విడ్ కల్చర్లో వేసి నెంబర్ ప్రొడక్షన్ చేసాము. ఇప్పుడైతే కదలకుండా కూర్చోబెట్టడం, ఇమ్మొబలైజేషన్ మీన్స్ మూమెంట్ లేకుండా ఉంచడం, సెల్ని కదలకుండా. ప్లాంట్ సెల్స్ కెన్ బి మేడ్ ఇమ్మొబలైజ్ అండ్ ఇమ్మూవబుల్ అండ్ యూజ్డ్ ఇన్ కల్చర్ సిస్టమ్స్. కదలకుండా కూర్చోబెట్టాలి. ద సెల్స్ ఆర్ ఫిజికల్ ఇమ్మొబలైజేషన్ బై ఎంట్రాపింగ్. అంటే కదలకుండా ఉండాలంటే వాటిని ట్రాప్ చేయాలి. బిసైడ్స్ ఇండివిజువల్ సెల్స్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఇమ్మొబలైజ్ అగ్రిగేట్ సెల్స్ ఆర్ ఈవెన్ క్యాలిసెస్. Homogeneous suspensions of cells are most suitable for the immobilization.
అంటే కదలకుండా వాటిని ఒక్కొక్క బ్లాక్లో ఒక్కో దాన్ని అలాగా పట్టి ఉంచుకోవాలన్నమాట, ట్రాప్ చేయాలి. సర్ఫేస్ ఇమ్మొబిలైజేషన్ ప్లాంట్ సెల్స్ టెక్నిక్ ఎఫిషియెంట్లీ రిటైన్స్ ద సెల్స్ అండ్ అలౌస్ దెమ్ టు గ్రో. అంటే ఎస్ఐపిసి అంటే సర్ఫేస్ ఇమ్మొబిలైజ్డ్ ప్లాంట్ సెల్. ఈ టెక్నిక్ను ఉపయోగించి సెల్స్ అనేటటువంటివి ఈజీగా గ్రో అప్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ హయ్యర్ రేట్ ఎక్కువ. ఫర్దర్ త్రూ ఇమ్మొబిలైజేషన్ బెటర్ సెల్ టు సెల్ కాంటాక్ట్ and the cells are protected from high liquid shear stresses. All this help in the maximal production of secondary metabolites. అంటే ఇక్కడ మనకి సెల్స్ అనేటటువంటి కదలకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకే చోట మనం బ్లాక్ చేస్తాం, అంటే కదలకుండా ఉంచుతాం. అంటే ఈ ట్రాపింగ్ సంబంధించి ఆ ట్రాపింగ్ ఏ విధంగా చేయొచ్చు, దేని ఉపయోగించవచ్చు అంటే ఆ ట్రాపింగ్ చేసేటటువంటి మెథడ్స్ ఇవి. ఇందాక కల్చర్ చేయడానికి సెల్ సస్పెన్షన్ కల్చర్ చేయడానికి మనం బయోరియాక్టర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇమ్మూవబుల్ కండిషన్లో ఉండడం కోసం ట్రాపింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రాపింగ్ చేయడానికి ఏమేమి వాడతామంటే ద కామన్ మెథడ్స్ అడాప్టెడ్ ఫర్ ద ఎంట్రాపింగ్ సెల్స్ ఆర్ వైడ్లీ బేస్డ్ ఆన్ ద జెల్, నెట్స్, ఫోమ్స్, మెంబ్రెన్స్. ఇవి అంటే జెల్గా ఉండేటటువంటి కండిషన్, నెట్స్ లాంటిని ఉపయోగించడం, ఫోమ్స్ని ఉపయోగించడం. ఎంట్రాపింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ జెల్స్, జెల్లీ సబ్స్టెన్సెస్ అంటే మన అగార్ మీడియం లాగే ఉంటుంది జెల్లీగా, అంటే అందులో ఏదన్నా పడిందంటే దిగబడిపోయి ఉండిపోతుంది తప్ప కదలలేదు. ద సెల్స్ ఆర్ అండ్ ద ప్రోటోప్లాస్ట్స్ కెన్ బి ఎంట్రాప్డ్ ఇన్ ద సెవరల్ జెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జినేట్స్, అగార్, అగరోజ్, క్యారజిన్. దీస్ జెల్స్ ఆర్ used for the trapping process. The gels may be used either individually or combination. The techniques employed for the immobilization of plant cells are comparative to those used for the immobilization of microorganisms or other cells. Using this method, the cells of Catharanthus roseus అంటే ఈ జెల్స్ను ఉపయోగించి ట్రాప్ చేసేటటువంటి మొక్కలు ఏంటంటే డిజిటాలిస్ లాంటానా, మొరిండా, సిట్రిఫోలియా ఆర్ ఎంట్రాపింగ్ ఇన్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ద కాల్షియం ఆల్జినేట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఎంట్రాపింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ నెట్స్ ఆర్ ఫోమ్స్. నెట్స్ ద్వారా కానీ ఫోమ్స్ ద్వారా కానీ ట్రాప్ చేయడం. Polyurethane foams or nets with various pore sizes are used. The actively growing plant cells in suspension can be immobilized on these foams. అంటే నొరగ, ఫోమ్ అంటే నొరగ, ఆ నొరగలో ఉండేటటువంటి బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్లో స్టాప్ చేయడం, లేదా నెట్ యొక్క అందులో గ్యాప్స్ ఉంటాయి కదా, హోల్స్, ఆ హోల్స్లో ట్రాప్ చేయడం అనమాట. దీస్ సెల్స్ డివైడ్ విత్ ఇన్ ద కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ఫోమ్ అండ్ ఫార్మ్ అగ్రిగేట్స్. ఆ సెల్స్ అక్కడ ట్రాప్ అయ్యి అక్కడ గ్రూప్ ఫార్మేషన్ చేసుకుంటుంది. ఇమ్మొబిలైజేషన్ ఇన్ ఎ పాలియూరిథ్రిన్ మ్యాట్రిక్స్ డస్ నాట్ అపియర్ టు ఎఫెక్ట్ సెల్ వైబిలిటీ. సెల్ వైబిలిటీకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇమ్మొబిలైజ్డ్ సెల్స్ ఆఫ్ క్యాప్సికమ్ ఫ్రూటెన్సిస్ ప్రొడ్యూస్డ్ మోర్ క్యాప్సిసిన్ దెన్ ఫ్రీలీ సస్పెండెడ్ సెల్స్ కల్చర్డ్ అండర్ సిమిలర్ కండిషన్స్. అంటే క్యాప్సికమ్ అంటే మనకి మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలకు సంబంధించి దానిలో ఉండేటటువంటి క్యాసిసిన్ అనేటటువంటి కాంపౌండ్ సెకండరీ మెటబలైట్ని ఐసోలేట్ చేయడం కోసం ఎంట్రాపింగ్ పద్ధతిని ఉపయోగించారనమాట. ఎంట్రాపింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ ద హాలో ఫైర్ మెంబరెన్స్. ట్యూబులర్ హాలో ఫైబ్రిన్స్ అంటే గొట్టాల మాదిరిగా ఉంటాయన్నమాట. కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్ ఎస్టేట్, సిలికాన్, polycarbonate and organized into the parallel bundles are used for immobilization of cells. It is possible to entrap cells within and between the fibers. Membrane entrapping is mechanically stable. అంటే గొట్టంలాగా వెదురు ఉంటుంది చూసారా కర్ర, దానికి గ్యాప్ ఉంటుంది చూసారా ఖాళీగా, అలాగే ఇక్కడ కూడా. హౌఎవర్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ జెల్ అండ్ ఫోమ్ ఇమ్మొబిలైజేషన్. అంటే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాసెస్. These are used for the immobilization of Glycine maxa and soya beans మొక్కలు, డాకస్ కరోటా, పెటూనియా హైబ్రిడా ఈ మొక్కల యొక్క సెల్స్ని కల్చర్ చేయడం కోసం ఈ హాలోఫైర్ మెంబ్రేన్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే దిస్ ఈజ్ ద ట్రాపింగ్ మెథడ్స్. అలా కాకుండా బయోరియాక్టర్స్ ఫర్ యూజ్ ఫర్ ది ఇమ్మొబిలైజ్డ్ సెల్స్, బయోరియాక్టర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. Fluided beds or fixed beds bioreactors are employed to use immobilized cell for large scale cultivation. In the fluided beds reactors, the immobilized cells are agitated by the flow of air by pumping the medium.
In contrast, in the fixed bed bioreactor, the immobilized cells are held stationary and perfused at slow rate with an aerated culture medium. అంటే మనకు ట్రాపింగ్ చేసి కల్చర్ చేసుకోవచ్చు. లేకపోతే 2-phase సిస్టమ్ కల్చర్ అని ఇంకో మెథడ్ ఉంది. ప్లాంట్ సెల్స్ కెన్ బి కల్టివేటెడ్ ఇన్ aqueous 2-phase సిస్టమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ సెకండ్ మెటబాలైట్స్. In this technique, the cells are kept apart from the production by separation in the bioreactor. This is advantageous since the product can be removed continuously. Certain polymers are used for the separation phase. అంటే కంటిన్యూగా బయోరియాక్టర్లో పెంచి వాటిని ఫిల్టర్ చేస్తూ ఉండడం అన్నమాట. అంటే పెంచడం ఒకటి, ఫిల్టర్ చేసేటటువంటి పద్ధతి ఒకటి. Hookerly cultured the tobacco cells in actions 2 phases comparing dextran and polyethyl glycol for the separation of the phenolic compounds. అంటే సెల్స్ని ఐసోలేట్ చేయడం కోసం పెగ్ని యూజ్ చేశారు, పాలిథిలిన్ గ్లైకాల్ అనేటటువంటి దాన్ని. అంటే ఏంటి, బయోరియాక్టర్లో సెల్స్ని పెంచి వాటిని సెపరేట్ చేసి తీసుకొచ్చుతారు అనమాట. అదే హెయిరీ రూట్ కల్చర్, ఇది న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్. హెయిరీ రూట్ కల్చర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ రూట్ అసోసియేటెడ్ మెటబలైట్స్. ఇన్ జనరల్ దీస్ కల్చర్స్ హ్యావ్ ఇన్ హై గ్రోత్ రేట్ అండ్ జెనెటిక్ స్టెబిలిటీ. అంటే అగ్రోబ్యాక్టీరియం రైజోజెన్సిస్ అంటే మనకి ఇది రూట్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ that causes the genetic transformation of the plant tissue which finally results the hairy root cultures. అంటే ఇది డిసీజ్ కలగజేసేటటువంటి ఒక బ్యాక్టీరియా, అలాంటి దాన్ని ఉపయోగించుకుని దీని ద్వారా లార్జ్ నెంబర్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. హెయిరీ రూట్ కల్చర్స్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ యూజ్డ్ ఫర్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. ఎట్రోపా బెల్లడోనా, ఎట్రోపిన్, నికోటిన్ టొబాకో లోపల నికోటిన్ అలాగే అనాటోబిన్ అనేటటువంటి కాంపౌండ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేశారనమాట. అంటే అగ్రోబ్యాక్టీరియం రైజెన్సిస్, ఇక్కడ బ్యాక్టీరియాని యూజ్ చేసి మనకి ప్రొడక్షన్ చేయడం. దీస్ ఆర్ ద 2 steps అయింది ఇప్పటికి. ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ అనేటటువంటి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మీడియం కాంపోజిషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ న్యూట్రియంట్. అంటే మీడియం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ చేయడానికి. ఏమేమి మీడియంస్ యూజ్ చేస్తాం అంటే మీడియంలో ఉండాల్సినటువంటి కాంపౌండ్స్ ఏంటి అనేటటువంటిది టాపిక్ అన్నమాట ఇక్కడ. ద ఇన్విట్రో గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్ అక్కర్స్ ఇన్ సూటేబుల్ మీడియం కంటైనింగ్ ఆల్ ద రిక్విసైట్. ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద మీడియం ఎఫెక్ట్ ద గ్రోత్ అండ్ మెటబాలిజం ఆఫ్ సెల్స్ ఫర్ ఆప్టిమల్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. హియర్ 2 మీడియమ్స్ అప్రోచెస్ ఈజ్ డిజైరబుల్. అంటే 2 రకాల మీడియం కావాలి. ఏంటంటే ద ఫస్ట్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద గుడ్ గ్రోత్ ఆఫ్ ది, అంటే సెల్స్ మనం సెలెక్ట్ చేస్తాం కదా, సెల్స్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసినటువంటి సెల్స్ పెరగడం కోసం ఒక మీడియం కావాలి. అంటే ద ఫస్ట్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద గుడ్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడం కోసము. వైల్ ద సెకండ్ మీడియం ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ప్రొడక్షన్ మీడియం ప్రమోట్స్ సెకండరీ మెటబలైట్ ఫార్మేషన్. రెండో మీడియం ఏంటి, మనకి ఏదైతే సెకండరీ మెటబలైట్స్ కావాలనుకుంటున్నామో ఆ సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి మీడియం. ఒకటేమో సెల్ పెరగడానికి, రెండోదేమో సెకండరీ మెటబలైట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి కాంపోజిషన్. అలాగే ఇక్కడ 2 types ఆఫ్ మీడియంస్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ద ఎఫెక్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ ద కార్బన్, నైట్రోజన్ సోర్సెస్, ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా అవసరం. గ్రోత్ రెగ్యులేటర్స్, precursors, vitamins, metal ions on different species in relation to metabolite formation are variable. మనకి ఇవి మొత్తం అవసరం అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఇందులో ప్రత్యేకించి అంటే మనం ఒక్కొక్క మొక్కను దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని వేరియేషన్స్ చూపించాడు అక్కడ. కార్బన్ సోర్స్, కార్బోహైడ్రేట్స్ influence the production of phytochemicals. Increase in sucrose concentration, అంటే సుక్రోజ్ కాన్సన్ట్రేషన్ పెంచేకొలదు ఆల్కలైడ్ ప్రొడక్షన్ అనేటటువంటిది కెథరాంథస్ రోజియస్ లోపల పెరుగుతూ ఉంటుందన్నమాట. సుక్రోజ్ ఇస్ బెటర్ కార్బన్ సోర్స్ దాన్ ద ఫ్రక్టోజ్ గెలాక్టోజ్ ఫర్ డయోజెనిసిస్ ప్రొడక్షన్ ఇన్ డయోస్కోరియా డెల్టోనియా లోపల మనకి కల్చర్ అంటే సుక్రోజ్ కంటే ఫ్రక్టోజ్ గెలాక్టోజ్ ఉపయోగపడుతుంది. Low concentration of sucrose increases the production of ubiquinone 10 in tobacco cell cultures.
యుబిక్వినోన్ 10 అనేటువంటి కాంపౌండ్ రిలీజ్ చేయడం కోసం లో కాన్సన్ట్రేషన్ సుక్రోజ్ను అవసరం అవుతూ ఉంటుందన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి సుక్రోజ్, ఇక్కడ మనకు ప్రొడక్ట్ రాదు. సెకండ్ వన్, నైట్రోజన్ సోర్స్. ద స్టాండర్డ్ కల్చర్ మీడియా యూజువల్లీ కంటైన్ ఏ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ అమోనియా యాజ్ నైట్రోజన్ సోర్స్. Majority of plant cells can tolerate high level of ammonia. The cultured cells utilized nitrogen for the biosynthesis of amino acids and proteins and nucleic acids. మనకు అమోనియా అనేటటువంటి చాలా అవసరం, ఎందుకంటే ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్ కన్స్ట్రక్షన్ జరగడానికి. ద అమోనియా కంటైన్ ప్రైమరీ మెటబలైట్స్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద సెకండరీ మెటబలైట్స్. అంటే కన్స్ట్రక్షన్ పర్పస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రైమరీలో. In general, ammonia ion concentration inhibits the secondary metabolite formation. అంటే NH4+ ion ఏం చేస్తుందంటే సెకండరీ మెటబలైట్ ఫార్మేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. While lowering of ammonia nitrogen increases, it is reported that addition of KNO3 and potassium nitrate and ammonium nitrate inhibited anthocyanin. అంటే యాంథోసైనిన్ ప్రొడక్షన్ని, ఆల్కలైడ్ ప్రొడక్షన్ని డిక్రీజ్ చేస్తుంది అన్నట్టుగా, అంటే దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అన్నట్టుగా రిపోర్ట్ ఉందన్నమాట. అంటే పొటాషియం నైట్రేట్, అమోనియం నైట్రేట్ ఇవి రెండు కూడా మనకి. అలాగే ఫాస్ఫేట్. ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. In addition, many secondary metabolites are produced through phosphorylated intermediates, which subsequently release the phosphate. For example, pyropropanoids, terpenes, terpenoids అంటే వీటిని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఫాస్ఫేట్ అవసరం అనమాట. ఇన్ జనరల్ హై ఫాస్ఫేట్ లెవెల్స్ అంటే ఎక్కువ ఫాస్ఫేట్ లెవెల్స్ ప్రమోట్స్ ద సెల్ గ్రోత్ అండ్ ప్రైమరీ మెటబాలిజం, while low phosphate concentration are beneficial for the secondary production formation. However, this is not always correct. అంటే జనరల్గా అయితే మనకి హయ్యర్ ఫాస్ఫేట్ అనేటటువంటిది సెల్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తుందండి, సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని పెద్దగా ఉపయోగపడదని చెప్పేసి. బట్ కొన్ని విషయాల లోపల చూస్తే డిక్రీజ్డ్ ద, ఒకవేళ మనం ఫాస్ఫరస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే, ఇంక్రీజ్డ్ ద ఫాస్ఫేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ ఆల్కలాయిడ్ ఇన్ ద కెథరాంథస్. అంటే ఇక్కడ ఫాస్ఫేట్ రేట్ ఇంక్రీజ్ అవుతేనే కెథరాంథస్లో మనకి ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. యాంథ్రోక్వినోన్ ఇన్ ద మొరిండా, అలాగే డయోస్కోరియా ప్రొడక్షన్. అంటే ఒక్కొక్క దానిలో అంటే ఫాస్ఫరస్ లెవెల్ ఎక్కువైతేనే ప్రొడక్షన్ రేట్ ఉంది. అదే డిక్రీజెస్ ద ఫాస్ఫరస్ లెవెల్ ఇన్ మీడియం ఏ మొక్కకి యాంథోసైనిన్స్ అండ్ ఫినోలిక్ కాంపౌండ్స్ ఇన్ కెథరాంథస్. కెథరాంథస్ లోపల ఫినోలిక్ కాంపౌండ్స్ని, యాంథోసైనిన్స్ని ప్రొడక్షన్ చేయాలంటే ఫాస్ఫరస్ లెవెల్ తగ్గించాలి. అంటే వేరియేషన్ చూడండి, ఇందాకేమో కెథరాంథస్ లోపల ఫాస్ఫేట్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తే యాంథోక్వినోన్ ప్రొడక్షన్, ఆల్కలైడ్ ప్రొడక్షన్ అనేటటువంటి జరిగింది. మొరిండాలో అయితే యాంథోక్వినోన్ ప్రొడక్షన్ జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, కెథరాంథస్లో ఫినోలిక్ కాంపౌండ్స్, యాంథోసైనిన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఫాస్ఫరేట్ లెవెల్స్ తగ్గించాలన్నమాట. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే ఎక్కువైతే కొన్నిట్లో ప్రాబ్లం, కొన్నిట్లో తక్కువైతే ప్రాబ్లం. ఫాస్ఫేట్ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ నో ఎఫెక్ట్. ఎక్కువైనా తక్కువైనా ఫాస్ఫేట్ లెవెల్ ప్రాబ్లం ఏమీ ఉండదంట. ప్రోబర్బెరిన్ ఆల్కలైడ్ ప్రొడక్షన్ బై బార్బెరీ స్పీసీస్. బార్బెరీ స్పీసీస్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపించదంట ప్రోబెరిన్ అనేటటువంటి ఆల్కలైడ్ ప్రొడ్యూస్ చేయడానికి. చూసారా, అంటే దాని ఎఫెక్ట్ చూపించట్లేదు. ఎక్కువైతే ఒక చోట ప్రొడక్షన్ బాగుంది, తక్కువైనా ప్రొడక్షన్ బాగుంది. అంటే దాని ఎఫెక్ట్ తోటి సంబంధం లేకుండా కూడా బార్బెరీ ప్లాంట్ లోపల ప్రొడక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద వేరియేషన్. గ్రోత్ రెగ్యులేటర్స్. This is the hormonal effect. Plant growth regulators, auxin, cytokinin influences the growth, metabolism, and differentiation of cultured cells. There are a large influence of the production. Addition of IAA, IPC, NAA. These are the auxins enhance production the diogenin. డయోస్జెనిన్ అనేటటువంటి కాంపౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిన్ మే ఇన్హిబిట్ ద ప్రొడక్షన్ ఆఫ్ సర్టన్ సెకండరీ మెటబలైట్స్. ఇందాకేమో యాడ్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం బాల్నెటిస్ లోపల. ఇక్కడ ఏంటి, ఎన్ఏఏ, ఐఏఏ ఈ ఆక్సిన్స్ కాంపౌండ్సే ఇన్హిబిట్ సింథసిస్ ఆఫ్ యాంథోసైనిన్ ఇన్ క్యారెట్. అంటే ఆక్సిజన్ రేట్ ఎక్కువగా ఉంటే
ఇన్హిబిషన్ జరిగిపోతుంది, సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్ ఆగిపోతుంది అనమాట. 2,4-D ఇన్హిబిట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఇన్ టొబాకో. 2,4-D ఇన్హిబిట్ ద టొబాకో లోపల ప్రొడక్షన్ ఆపేస్తుంది. సైటోకైనిన్ ప్రమోట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ ఇన్ టిష్యూ కల్చర్. కెథరాంథస్ రోజియస్ లోపల యాజ్మిలిసిన్ అనేటటువంటి కాంపౌండ్ ప్రొడ్యూస్ చేయాలంటే సైటోకైనిన్ ఉండాలి. అదే సైటోకైనిన్ కూడా ఇన్హిబిట్ చేస్తుందంటే ఇందులో యాంథ్రోక్వినోన్స్ ఇన్ మోరిండా సిట్రిఫోలియా. అంటే కొన్నిటి లోపల ఎంకరేజ్ చేస్తుంటే కొన్నిటి లోపల డిక్రెస్ చేస్తుంది. దట్ ఈస్ ద వేరియేషన్. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఇక్కడ. అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పడం కోసం మీకు ఇది నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రికార్సర్స్. అంటే ఇక్కడ ప్రికార్సర్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ దట్ ఈస్ ద ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద సెకండరీ మెటబలైట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ద ప్రికార్సర్స్. అంటే మన సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసేలాగా ఎంకరేజ్ చేసేటటువంటి సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అనమాట. ఇన్ జనరల్ ఎడిషన్ ఆఫ్ ప్రికార్సర్స్ టు ద మీడియం ఎన్హాన్స్ ప్రొడక్ట్ ఫార్మేషన్ ఆల్దో దే యూజువల్లీ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద కల్చర్. Alkaloid synthesis in datura in increased while growth is inhibited by the addition of ornithine, phenylalanine, tyrosine, sodium phenyl pyruvate. Precursors tryptamine and cyclogenine increases asmelicine production in Catharanthus rojius culture. ఇక్కడ ఏంటి ప్రికాసర్స్ మనకి ట్రిప్టోమైన్ అండ్ సిక్లోజెనిన్ అనేటటువంటివి యాజ్మిలిసిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి కెథరాంథస్ రోజియస్ లోపల. అలాగే దతురా లోపల అయితే ఇంక్రీజెస్ ద ఆల్కలైడ్ కాంపౌండ్ని ఆర్నిథిన్ అండ్ ఫినైలాల్థిన్ అండ్ థైరోసిన్ సోడియం ఫినైల్ పైరువేట్. అంటే ఇలాగా ఒక్కొక్క మొక్క లోపల ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ దతురాని కెథరాంథస్ రోజియస్లో ప్రికాసర్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. అంటే వాటి యొక్క ప్రభావం వలన. దిస్ ఈజ్ ద న్యూట్రియంట్ మీడియం. అంటే ఇందులో మీకు 3 స్టెప్స్ వరకే డిస్కషన్ జరిగింది. రిమైనింగ్ స్టెప్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఇలిసేటర్ ఇండ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్ గురించి. అంటే దిస్ ఇస్ ద 4th స్టెప్. ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ గురించి, బయోట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ప్లాంట్ సెల్ కల్చర్ గురించి, సెకండరీ మెటబలైట్స్ రిలీజ్ అండ్ అనాలిసిస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద లార్జ్, అంటే ఇది ఒక చాప్టర్ కదా, అందువల్ల ఆ చాప్టర్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీకు సెకండరీ మెటబలైట్స్ ప్రొడక్షన్ కూడా మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో ఎస్ఏ క్వశ్చన్ కింద అడగడం జరిగింది. ఈ క్లాస్లో మనకి ఫస్ట్ 3 స్టెప్స్ మాత్రమే డిస్కస్ చేశాను. ఇంకా లాస్ట్ 4 స్టెప్స్ అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.